ఒకప్పుడు ఏపీలో 5-6 సంవత్సరాలు ఉంది, అంతకుముందు ఉంది, కొత్తగా వచ్చింది అక్కడ. ఇక్కడ మొన్ననే మొదలైనట్టుంది. ఇంతకుముందు ఇంత ఘారంగా అయితే లేదు. ఎలక్షన్స్ ప్రకటించగానే ప్రతిపక్షాలు, ఇటు అధికార పక్షం ఒకరు లాంగ్వేజ్ అంటే భాష, వాడు వీడు, ఆడెవడు వీడెవడు అనే మాటలు, పదవిని కానీ పద్ధతిని కానీ పాటించుకుంటా, వాళ్ళు ఏ పదవులు ఉన్నారు, ఎవరున్నారు, ఏమిటి అనేది కూడా ఆలోచించకుండా ఎవరికి నోటుకు వచ్చినట్టు వారు దూషిస్తూ అటు అధికార పక్షం తక్కువలేదు, ఇటు ప్రతిపక్షము తక్కువలేదు. ఇలా మాట్లాడుకుంటూ ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటూ వీళ్ళు సభ్య సమాజానికి ఏం చెప్పాలనుకుంటున్నారు చెప్పండి? శాసన మండలిలో శాసనకర్తలు మీరే, చీఫ్ మినిస్టర్లు మీరే, మంత్రులు మీరే, అన్నీ చేసేది మీరే, ప్రజలకి నీతి బోధలు కూడా చేసేది మీరే, ప్రజలు అలా ఉండాలి, ప్రజలు ఇలా ఉండాలి అని చెప్పేది కూడా మీరే, మేము ఆ అభివృద్ధి చేస్తాం, మేము అభివృద్ధి చేస్తామని చెప్పే వాళ్ళు కూడా మీరే, ఎలా ఉండాలో చెప్పేది మీరే, ఎలా ఉండకూడదు చెప్పేది కూడా మీరే. అలాంటప్పుడు మీరెలా ఉండాలి సార్? మీ భాష ఎలా ఉండాలి? ప్రతిపక్షం వాళ్ళు తప్పుగా మాట్లాడారు అనుకోండి, అందుకు మీరు కూడా దిగపారిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదుగా. అంటే మాటకు మాటే సమాధానమా, కంటికి కన్నే సమాధానమా, దెబ్బకు దెబ్బే సమాధానమా? సారు మనం ఆటవిక సమాధానం లేవు కదా. సరే, ప్రతిపక్షాలు తప్పు మాట్లాడే, అధికార పక్షాలు సమన్వయం పాటించి ఇది తప్పు అని ప్రజల ముందు చెప్పుంటే మీరు గెలిచేవారేమో. అంటే ప్రజల అభిమానాన్ని గెలిచేవారేమో. ఎలక్షన్ లో గెలిచేవారు అంటలేదు నేను, ప్రజల అభిమానాన్ని గెలిచేవారేమో. లేదు, అధికార పక్షాలు ఉన్నవారు ప్రతిపక్షాలను ఏమని అంటే మీరు దాన్ని ప్రజల ముందు పెట్టి, సార్ మీ భాష బాగోలేదు, మేము వినయంగా మాట్లాడుతున్నప్పుడు మీరు కూడా వినయంగా సమాధానం చెప్పాలి అనే మాట అధికార పక్షం ప్రతిపక్షాలు రెండు మర్చిపోయి సభ్య సమాజానికి, సాధారణమైన ప్రజలకి, రాష్ట్ర ప్రజలకి ఎలాంటి సందేశాన్ని ఇస్తున్నారు మీరు? ఎలాంటి సందేహాలు కలిగిస్తున్నారు సార్ మీరు? ఎందుకు? ఎలక్షన్ వచ్చినప్పుడు, మొన్న పంచాయతీ ఎలక్షన్ వచ్చినప్పుడే కాళేశ్వరం ప్రాజెక్టు గుర్తొచ్చింది అధికార పక్షానికి. ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్ వచ్చినప్పుడు ఫోన్ ట్యాపింగ్ కేసు మొదలైంది, మళ్ళీ మొదటికి వచ్చింది మున్సిపల్ ఎలక్షన్ లో. దీని వెనక రాజకీయ ఊహ్యం ఏమనుందా? అసలు కేసులు సంవత్సరాల తరబడి ఎందుకు సాగుతున్నాయి? సామాన్య ప్రజలకు ఇవన్నీ తెలియవు కదా. మీరు చెప్పేది కరెక్టా? అధికార పక్షం చెప్పేది కరెక్టా? ప్రతిపక్షాలు చెప్పేది కరెక్టా? ప్రజలు ఏమనుకోవాలి మీకోసం? 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణని పాలించింది. సరే, ప్రజలు ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏ తప్పు చేశారో, ఏం చేయాలో ఏంటో దాన్ని సక్రమంగా వివరించాలి కానీ తప్పుడు మాటలు కానీ తప్పుడు కేసులు ఎవరి మీద ఎవరూ పెట్టకూడదండి. అలాగే అపోజిషన్ లో ఉన్నటువంటి పార్టీ కూడా అధికార పక్షం మీద విపరీతమైన దాడి, నోటి దాడి, మాటల దాడి. ఒకటేంటండి, వాళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, వీళ్ళు తప్పు చేశారు, వాళ్ళు చెప్తారు. అసలు మీ టీవీలు చూడడానికి కూడా, మీ ప్రసంగాలు వినడానికి కూడా ప్రజలు ఈరోజు చాలా ఇబ్బంది పడుతున్నారని చెప్పడానికి నేను ఏమాత్రం వెనకడ్డం లేదండి. దయచేసి విజ్ఞులు, వివేకవంతులు, పార్లమెంటు సభ్యులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, సీఎంగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఇంకా ముందుకు మీరు ఉన్నత పదవులు ఉంటారు మీరు. కాబట్టి మీ భాష సరి చేసుకోండి, మీ పథకాలు సరి చేసుకోండి, మీ రాష్ట్ర ప్రయోజనాలను ఆశించండి. అంతేగాని ఉన్నవి లేనివి, అసలు ఏది నిజమని నమ్మాలి? కాళేశ్వరం అబద్ధమా నిజమా? ఫోన్ ట్యాపింగ్ నిజమా అబద్ధమా? వీళ్ళేమో అబద్ధం అంటారు, వీరు నిజం అంటారు. కాళేశ్వరం మంచిది అంటారు, వాళ్ళు కాదంటారు. ఏది కరెక్ట్ అండి? ప్రజలు కన్ఫ్యూజన్ లో ఉంటున్నారు సార్. ఇలాంటి పరిస్థితులు ఇక ముందు రాకుండా తెలంగాణ పోరుబాట, విజ్ఞత కలిగిన ప్రజలు పోరుబాట, ఎన్నో కష్టాలు పడి సాధించుకున్నటువంటి ఈ తెలంగాణని ఎలా చూడాలి మనం చెప్పండి? వాళ్ళ ఆశయాలు సిద్ధంగా ఉండాలి కదా. తెలంగాణ బంగారు తెలంగాణ అవ్వాలి కదా. అందుకు అందరూ సహకరించాలి కదా. తెలంగాణ ఎలా ఏర్పడింది సార్? కొన్ని వందల మంది బలిదానం చేశారు. అంతేకాదండి, సకల జన సమ్మె, కోదండరాము లాంటి వారి గొప్ప అలాంటి వ్యక్తులు, అంటే పేర్లు చాలా ఉన్నాయి, ఆయన ప్రముఖ పేరు కాబట్టి ఆ ఒక్క పేరు తీసి చెప్తున్నాను నేను. అలాంటి మహామూలు ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ కార్మికులు ఒకలేంటండి. మార్చి ఎన్ని పోరాటాలు చేశారు స్వచ్ఛమైన తెలంగాణ కోసం. తెచ్చుకున్నారు కదా సార్, న్యాయమైన తెలంగాణ తెచ్చుకున్నారు కదా, మీ యొక్క ఆశలు నెరవేర్చుకున్నారు కదా. ఇప్పుడు తెలంగాణని ఏంటి? ఇప్పుడు ఒక వాటండి, తెలంగాణలో అధికారం ఉన్న వాళ్ళే తెలంగాణ వాళ్ళ, అది అధికార పక్షంలో లేకపోతే తెలంగాణ కాదా? అంటే అధికారులు ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు, అధికారులు లేని వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదా? లేదా అధికారంలో ఉన్న వాళ్ళు తెలంగాణ వాళ్ళు కాదా? అందరూ తెలంగాణ వారే కదా సార్, అంతా మనమే కదా. మన రాష్ట్రాన్ని మనం ఎలా అభివృద్ధి చేసుకోవాలి? దయచేసి ఇక నుంచి ఇలాంటి మాటలు అసెంబ్లీలో గాని, పేపర్ స్టేట్మెంట్లు గాని
ఒకళ్ళొకరు దూషించుకు ఉండాలని నేను కాదు సార్, లక్షల మంది తెలంగాణ వాసులు కోరుకుంటున్నారు. ఇది గమనిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్.